योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय शूलहस्ताय कृपानिधाय जराजन्ममूलविनाशकाय भवपाशमूलाविमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगिवो अवधूताय सर्वानर्थमु सर्वक्लेशमुल प्रसन्नार्तिहर सनातना शरणागतुलु दीनार्तुలకు आपदोद्धार नारायण सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय ఇలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యం కామక్రోధమదమాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ మనుజులందరకు మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యము सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు మహాభారతము రామాయణమున ప్రస్తుతించిన దైవ స్వరూపుడు అథర్వణ వేద అంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులో మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికముగ మనుజులున్నదే పరమార్థం
सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో ఏకాదశి వ్రతమాచరించగా దూర్వాసుండట కరుదెంచే ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమే రమ్మని ఆహ్వానించే सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీర్థము సేవించెను తిరిగే తెంచెను దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపమొసంగే सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణగా తా నిలిచే ముని శాపము వ్యర్థముగానీక హరియే దానిని ప్రతిగ్రహించి అవతారములను ఎత్తి ధాత్రిలో లోకోపకారం గావించే सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय అత్రి మహాముని అర్ధాంగి అనసూయ ఒక మహాపతివ్రతని సతులతోనున్న త్రిమూర్తుల ముందు నారదుడొక పరిప్రశంసించెను అంతట ముగ్గురు దేవేరులను ఈర్ష చెంది అనసూయాదేవి పాతివ్రత్యము తగ్గించమని త్రిమూర్తులను ఆకాంక్ష తెలిపిరి सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय తులంతట అతిథి వేషమున అత్రి ఆశ్రమముకే తెంచ అనసూయ వారినాహ్వానించి ఆర్ఘ్యపాదాదులర్పించే ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారినాహ్వానించే सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्व
కట్టు వస్త్రము విడిచి దిగంబరంగా వడ్డించమని అతిథి రూపమున ఉన్న త్రిమూర్తులు తమ నియమముగా వివరించే. ఆకలి కొన్న అతిథులు మరలిన గ్రహస్థు పుణ్యము పోవునని నగ్నముగా పురుషులు ఎదుటున్నను పాతివ్రత్యము భంగమని. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు చూసిన అతిథులు అసామాన్యులని వారి షరతునకు సమ్మతించినది. అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడ్డింతునని తెలిపినది. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय మహాపతివ్రత అనసూయ మహిమాన్వితముగ సంకల్పముచే వడ్డించుటకై ఏగునంతలో పసిపిల్లలైరి ముగ్గురును. ఆమె భావనను అనుసరించుచు బాలింతవలే స్తన్యముచ్చినది. వెను వెంటనే తను వస్త్రము ధరించి పసిపిల్లలకు స్తన్యమిచ్చినది. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय అనసూయ తన దివ్య దృష్టితో పసిపాపలు ఆ త్రిమూర్తులేనని గ్రహించి వారిని ఊయల నుంచి జరిగిన కథ జోలగా పాడినది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఊయలనున్న త్రిమూర్తుల చూచి పలు విధంబుల స్తుతించే. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय అత్రి మహర్షి స్తోత్రము చేయక త్రిమూర్తులంత ప్రసన్నత నొంది నిజ రూపములతో ప్రత్యక్షమై కోరిన వరములు ఇయ్యబూనిరి. మనసులోనైన కనని భాగ్యం నీ భక్తి వలన కలిగే దర్శనం నీ అభీష్టము నివేదించమని అత్రి మహర్షనసూయను కోరెను. सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय సృష్టి
వికాసమే మీ అభిమతము దానికనుగుణమే బాలల సృష్టి ముగ్గురు మూర్తుల సుతులుగా పొందే వరమిమ్మని అనసూయ కోరినది మీ అవతారము లక్ష్యము తీర్చుట నా అభీష్టము అనవిని అత్రియు మా కొమరులుగా పుట్టి మమ్ములను ఉద్ధరించమని కోరెనంతటా सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय అంతట త్రిమూర్తులానందముగా అత్రి మహర్షి కోరిక తీర్చగ వారికి వారు దత్తమిచ్చుకొని రాదంపతుల అభీష్ట సిద్ధిగా త్రిమూర్తులిచ్చిన వరమహిమలతో అత్రి అనసూయ దంపతులింట అవతరించెను దేవదేవుడు మహిమాన్వితుడు దత్తాత్రేయుడు सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय పరమేశ్వరుడే దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వరూపుడు శృతులకు అందని కారణ జన్ముడు పిలిచిన పలికే దేముడు మానవులందరి అభీష్టములను నెరవేర్చే అవతార పురుషుడు జ్ఞానము యోగము ప్రసాదించగా తలచిన క్షణమున కాచే విభుడు सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय శాపం ఫలితంగానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడై శాశ్వతముగా భువిపై తిరుగుతూ అనుగ్రహించును భక్తులను సర్వజనులను ఉద్ధరించుటే దత్తావతారం ముఖ్య కార్యము ఆది గురువుగా దత్తాత్రేయుడు నిలుచును భువిలో అనవరతం सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय